కనుగొన్న దేవుడు నీ దేవుడు. అయితే హగారు యొక్క సంతానం దీవించబడి దావీదు కంట పొందుకున్నాడు. ఎందుకు దావీదు దేవుడు కనుగొన్నాడు అని అంటే ఘనత నిమిత్తమై కనుగొన్నాడు. బిడ్డ, ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో ఎందుకు కనుగొనబడి దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నావు? కారణం ఏంటో తెలుసా? నీవు ఆరోగ్యం పొందుకోవాలా, రక్షణ పొందుకోవాలా, అనేకులు దీవునికరంగా మార్చబడాలని, అనేకులు రక్షించే వ్యక్తిగా ఉండాలని ఒక షడ్రక్ మెషక్ అబద్ధగోను దేవుడు నీలో చూస్తున్నాడు. ఒక దానియేలును నీలో చూస్తున్నాడు దేవుడు. నాకు ఉండాలని, అలాగే బ్రతకాలని దేవుడు ఉద్దేశించి ఆయన కనుగొనక ఎందుకు అంటే దేవుని గణపరచబడేంత వరకు, దేవుని ద్వారా గణపరచబడేంత వరకు అనికి మనకి ఒక హగారు వలె ఉంటాడు. అనికి మనకి దేవుని సన్నిధిలో కూర్చుంటావు. ఎడారిలో దేవుడు ఆవరించాడు, ఇశ్రాయేలు ప్రజలు ఆవరించి పరామర్శించి కడుపాపు వలె కాపాడుకున్నాడు. బిడ్డ, ఎంతో మంది బిడ్డలు ఈ రోజున కాలగర్భంలో కలిసిపోయి ఉన్నారు. దేవుడు నిన్ను కడుపాపు వలె కాపాడుకున్నాడు. దేవుడు నిన్ను కడుపాపు వలె కాపాడుకున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఒక షడ్రక్ కావాలని, నువ్వు ఒక మెషకుగా ఉండాలని, నువ్వు ఒక అబద్ధగో వలె ఉండాలని, ఒక దానియేలు వలె ఉండాలని, ఒక దావీదు వలె ఉండాలని, ఒక దావీదు వలె ఉండాలని దేవుడు నిన్ను కనుగొన్నాడు. నీ ద్వారా అనేకులకు రక్షణ పైన వెళ్ళాలి, ఒక ఉజ్జీవం వెళ్ళాలి, ఒక మహిమ వెళ్ళాలి. పరిశుద్ధాత్మ దేవుడు కనుగొని నేను గణపరచబడాలి. ఇలా కాదని దేవుడిని గణపరచలేదు, దేవుడిని మహిమపరచలేదు. ఇక్కడ నుంచి నేను తీర్మానం తీసుకున్నాను. నీ సన్నిధిలో ఉన్న నేను నీతో నిబంధన చేస్తున్నాను. నీతో ఒక పత్రం రాయించేస్తున్నా. నేను ఒక దావీదు వలె ఉంటాను, ఒక షడ్రక్ మెషక్ అబద్ధగో వలె ఉంటాను, దానియేలు వలె ఉంటాను, హగారు వలె ఉంటాను అని చెప్పిన ఆయన నీతో నిబంధన చేస్తున్నాను. నన్ను బట్టి ఆ గ్రామాన్ని కదిలించు. సమరయ స్త్రీ తన పట్టణాన్ని, ఆ సమరయ పట్టణాన్ని కదిలించినట్లుగా నేను నా గ్రామాన్ని భక్తితో కదిలించాలి. నిబంధన చేస్తాను. నీ కృపని సన్నిధి తోడేయచ్చు. నీతో తీర్మానం తీసుకుని వెళ్ళిన ఆయన రాత్రి పర్యాంతం వరకు, నీ బిడ్డ మరణము వరకు నీకోసం బిడ్డగా మార్చి మహిమ పొందాలి. యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము.